ఈ రోజు మన ముందు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నావు, నాతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటా. లవ్ యూ సో మచ్. లవ్ యూ టు మీ అమ్మకి. ఐ లవ్ యూ. అయితే ఇప్పుడు మనకు కొన్ని స్లేట్స్ ఉన్నాయి. వీడికి అంత సీన్ లేదని నీకు ఎప్పుడు అనిపించింది? నువ్వు వద్దు, నాకు నేను వేరే దాన్ని చూసుకుంటా. దాంట్లో అనిపిస్తా నీకు అంత సీన్ లేదురా బాబు, నేను వాడుడే ఎక్కువ నీకు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారికి ఏమవుతారు? తాతయ్య తోడు. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఇంగ్లీష్ లో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? నాకు తెలియసక్క. జద్దియకు గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? టీచర్స్ డే. మంచి పోరీలన్నీ చిల్లరగాళ్ళకే పడతాయి అని ఒక కామెంట్ పెట్టిండు. కరెక్టే అది చెప్పింది. ఇప్పుడు నువ్వు చిల్లరగా అంటున్నావు, మంచి పోరని. అన్నా నేను చిల్లర గాని, ఇప్పుడు చిల్లర గాని, చిల్లర కదా సరే. నోట్ అయితే దాని తర్వాత కోటి అయితే కోటి కావాలని ఉన్నాం. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి? 10 సున్నాలు ఉంటాయి. 10 × 10 ఎంత? 20. మీ ఇద్దరి ఫస్ట్ లిప్ లాక్ ఎప్పుడు జరిగింది? ఇద్దరు వస్తలే నాకు ఏమన్నా తినిపించానంటే తినిపించింది. అన్ని స్టోరీలు చెప్తున్నా చెప్తే నేనే లిప్ లాక్ చేసుకున్నాను. గుట్కేసుకున్నావా? ఉమ్మేసి నోరు కడుక్కొని వచ్చినావా? లే ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు. సిచ్యువేషన్ వచ్చిందని అడుగుతున్నా. అప్పట్లో అదొక గొడవ అయింది, నీ కళ్ళు వలగొట్టేసిర్రు, మూతి ముక్కు వలగొట్టి కొట్టింది హిజ్రాలో. యాక్చువల్లీ ఏంటంటే అన్నది మీరు గంజాయిలు కొడతారని, మీరు ఒక చిల్లర బ్యాచ్ అని చెప్పి టిక్ టాక్ టైంలో బాగా వైరల్ అయినది కదా. లైఫ్ లో ఎప్పుడైనా మనసు మీద చేసుకొని గంజాయి కొట్టినా గంజాయి కొట్టి ఆ మత్తులా ఏం చేసామో నాకు అర్థం కాదన్న. నీళ్ళలో దుంకేసిన నేను, నాకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. డాన్సర్ శరత్ ముందు పెట్రోల్ దొంగతనం చేస్తుండని కామెంట్లు పెడతారు. ఇప్పుడు నా ఏరియా పోయి ఎంక్వైరీ చేసుకొని శరత్ గడేస్తుంటాడు అంటే దొంగలన్నా. నువ్వైతే చేయలే అంటావు, మనసు మీద చేసుకొని చెప్పి. కెమెరాలు ఉన్నాయని అబద్ధం ఆడ, కెమెరా లేవనుకోని. కెమెరాలు ఉన్నా కూడా నేను నిజమే చెప్తాను. ఇప్పటివరకు పెట్రోల్ దొంగతనంలో ఏదో శరత్ అయితే ఇన్వాల్వ్ కాలేదంట. నీ అందాల రాక్షసుని చూడంగానే ఏం గుర్తొస్తుంది? ఆయన రాక్షసుడేం కాదు, ప్రేమికుడు. నేను ఒక రీల్ చూసిన, మస్తు ఫేమస్ అయిన ఉండే. అయ్యప్ప సాంగ్స్ వాడుకుంటా భజన కొడుతున్నావు కదా, ఒక అయ్యప్ప పాట. ఓ కొండలారా, ఓ కోనల్లారా, ఓ చెట్టుల్లారా, ఓ పుట్టాలారా, నా స్వామి ఏడున్నాడో. 5 times అయిపోయిందా? 14 times వేసుకున్నావా మాల? మాలలో అయితే చాలా నిష్టగా ఉంటావా? ఆడలో కొంగు దాకని మా గురువులు ఎట్లా నేర్పారు అట్లనే అన్న. దసటూలు ఉన్నావా? ఏం క్యారెక్టర్ అంటే? 100 రూపాయల పనికి కూడా రూపాయి తీసుకుంటాం అనుకో మేము. హీరో వచ్చేదాకా బానిసలమే. హీరో రాగానే షేర్లు నెత్తిలు అలా కొట్టడానికి. సో పాస్ట్ లో ఇంకా నువ్వు ఆ డిప్రెషన్ లోనే ఉండే. అసలు ఏంటంటే నేను ఎవరిని అన్నా అని పిలిచినా లింక్ కట్టేసి. సో ఫైనల్ గా శరత్, కంగ్రాచులేషన్స్ అమ్మా ఇద్దరికి. నీ గురించి స్టార్టింగ్ లో ఒక చిల్లర్ గానివని అదని ఇదని ఎంతమంది ఏమన్నా, ఫైనల్ గా నీ పర్సనల్ గా నీ కాళ్ళ మీద ఒక మ్యారేజ్ చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిన ఇద్దరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని మనసారా నేను ఒక అన్నలాగా కోరుకుంటున్నాను. అండ్ మా వేదాన్ మీడియా ప్రేక్షకులందరూ కూడా నువ్వు మారినావు కాబట్టి నీలాగా ఎంతో మంది చెడ్డదారిలో పోతున్న వాళ్ళు మారాలి, వాళ్ళ లైఫ్ లో సెట్ అవ్వాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకుంటూ లైఫ్ లాంగ్ నువ్వు నాకు ఉంటావని నమ్మకంతోనే నేను దగ్గరికి వచ్చిన. నన్ను మంచిగా చూసుకో, మా ఇంట్లో మంచిగా చూసుకో. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈరోజు మన ముందు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు. సో మీ అందరి ముందుకు అయ్యయ్యో వద్దమ్మా అంటూ చాలా ఫేమస్ అయినటువంటి శరత్, నల్లగుంట డాన్సర్ శరత్ మరియు తన సతీమణి ప్రీతి కూడా మన ముందు ఉంది. ఒకసారి తనతో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో. నమస్తే అమ్మా. నమస్తే. ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు? రీసెంట్ 2 days అయితే నన్ను 20కి. ఈ 20కి 2 days అయిందా? ఓకే. న్యూలీ మ్యారీడ్ కపులా? అయితే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లలో వచ్చి పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇంకో 1 week 2 weeks అయిపోవడం, బ్రేకప్ అయిపోవడం, ఇలాంటి స్టోరీలు బాగా చూస్తున్నాము. అట్లాంటి లవ్ మ్యారేజా లేకపోతే లైఫ్ లాంగ్ కలిసి ఉండే లవ్ మ్యారేజా?
అట్లాంటి లవ్ మ్యారేజ్ అయితే మేము ఎప్పుడు విడిపోతున్నా అన్న. ఇన్ని రోజుల నుంచి లవ్ చేసి, ఎందుకంటే నేను ఆల్రెడీ బ్రోకెన్ హార్ట్ గా అన్న, తెలుసు నాకు. ఈమె కూడా బ్రోకెన్ హార్టే. ఎక్కడొకరు అర్థం చేసుకొని మా ఇంట్లో ఒప్పించుకొని ఇప్పుడు లేచిపోవడం అవి ఎన్ని స్టోరీలు లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ డాడీతో మాట్లాడి మా ఇంట్లో మాట్లాడి అందరిని కలిసి ఒకటేసారి కూర్చోబెట్టి పెళ్లి చేశారు. అంతేనా? ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీద అసలు? 3-4 years. 2 years. అంటే ఏమంటే నాకు ఇష్టం కానీ ఆల్రెడీ నేను లవ్ లో ఉండే, ఇక నేనేం చెప్పలేకపోయినా. ఒకరితో లవ్ లో ఉండే ఈమెను ఇష్టపడ్డావా? అంటే ఆమెతో సిన్సియర్ గా లేవా, ఈమెతో సిన్సియర్ గా లేవా? సిన్సియర్ గా ఉంటే ఒకరితో కాదన్నా, నేను ఆమెను సిన్సియర్ గా పోయినా కానీ ఆమె నేను మోసం చేశాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. డోకా ఇచ్చేసింది. తర్వాత ఈమెను లవ్ చేసినావు. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు ఇద్దర్లా? చెప్పు. ఆయననే చేసిండు. ఆయన ప్రపోజ్ చేయలే, మా మమ్మీతోని డైరెక్ట్ నేను మ్యారేజ్ చేసుకుంటా అని మాట్లాడేసిండు. అట్లా ప్రపోజ్ ఇట్లా ఏం లేదు. ప్రపోజ్ ఐ లవ్ యూ పువ్వు ఇచ్చుడు ఏం లేదు. డైరెక్ట్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి అంటే ఇట్లా మీ బిడ్డని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఏమంటారు అని అడిగిన డైరెక్ట్. అంతేనా? సూపర్. సరే, అయితే ఇక మనం అంటే ఏం చేస్తుంటారు, ఏం చేస్తున్నారు ఇవన్నీ కాకుండా కొన్ని గేమ్స్ కండక్ట్ చేసిన మీ ఇద్దరికి. ఓకే అన్న. సో గేమ్స్ తోటి ప్రోగ్రామ్ మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం, మళ్ళీ లాస్ట్ క్వశ్చన్స్ తోటి ఎండ్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఇందులో చిట్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని చిట్స్ ఉంటాయి. చిట్స్లో ఏదో ఒకటి రాసి ఉంటుంది. సో చిట్స్ తీసిన తర్వాత అందులో ఏముందో చూసి దాని తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్లు ఇవ్వాలి. ఓకే రైటా? ఎవరు తీస్తారు ఫస్ట్? నేను తీసిన ఆమె తీసిన ఒకటే అన్నది. ఇప్పుడు రీసెంట్గా చేసుకున్నాం మ్యారేజ్ కదా, అట్లనే ఉంటుంది. లే అన్న మెల్లమెల్లగా తర్వాత. ఓకే, ప్రపోజ్. అయితే నువ్వు శరత్ ని ప్రపోజ్ చేయాలి. నేను ఆయన అంత డెవలప్ ఏం కాదు, నాకు అసలు రావు కవితలు. నీకు ఆయన చూడగానే నీకు ఏం గుర్తొస్తుంది? నీ అందాల రాక్షసుని చూడగానే ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తుకొస్తుంది? ఆయనే రాక్షసుడు ఏం కాదు, ప్రేమికుడు. లైఫ్ లో అందరి స్టోరీలు అయినట్టు కన్నా నాకైతే అస్సలు వద్దు అట్లాంటిది. నాతో లైఫ్ లాంగ్ ఉంటా అని నాతో మాట ఇచ్చి నాకు మ్యారేజ్ చేసుకున్నావు. సో ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా నాతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నా. సో మచ్ లవ్ యూ టు. మీ అమ్మకి ఐ లవ్ యూ. సారీ, ఫస్ట్ వాళ్ళ మమ్మీకి చెప్పినా ఐ లవ్ యూ. నేను ఎందుకు చేస్తా మమ్మీతో ఐ లవ్ యూ అత్తమ్మ అని. ఇంకోటి ఏంటంటే ఇలా మమ్మీకి దీనికి బి అంత నమ్మకం లేదు నా మీద, కానీ వాళ్ళ మమ్మీకి చాలా నమ్మకం నా మీద. మంచిగా చూసుకుంటాడని. నాకు అసలు ఈయన మీద అసలు ఇంత కూడా కాన్ఫిడెన్స్ లేదు నాకు అసలు. మా మమ్మీకి ఉంది అసలు, ఎందుకు అది ఏమో నాకు అస్సలు అర్థం కాదు తెలుసా. ఈయన పక్కకు ఉండేది నేను, కాన్ఫిడెన్స్ ఉంది మా మమ్మీకి. అంటే నాకు డౌట్ అంటే ఎట్లా అంటే ఆ ఫ్యూచర్ లో ఇప్పుడు అందరు స్టోరీలు అయిలక్కనే నాకు అవుతుందేమో అని అనుకుంటా, కానీ ఇక అట్లా అని ఆ పర్సన్ అయితే కాదు ఈయన. మేము ఎంత మ్యారేజ్ ఎల్లుండనంగా ఒక్కరోజు 1 day బ్యాకే మేము ఫుల్ తిట్టుకున్నాం ఘోరంగా. ఒకరి పాస్వర్డ్ ఇట్లా అన్ని చేంజ్ చేసుకున్నాం. ఈయన నాకు వద్దంటే నేను నీకు వద్దన్నా. మా మమ్మీ మళ్ళీ ఈయన కాల్ చేసి అట్లా కాదు నాన్న అది ఇది అని చెప్పేసి నేను కూడా కొంచెం రఫ్ గా మాట్లాడేసిన వీళ్ళ మమ్మీతోని ఈయనతోని. ఎంత కొట్లాడితే అంత ప్రేమ ఉంటుందని. ఎంత కొట్లాడుకున్నా మళ్ళా నైట్ ఒకటే అయిపోతాం మేము. అంతేనా? ఫోన్ ఇదన్నా చేస్తా లేకపోతే నేనన్నా చేస్తా. ఏడున్నర దిగుతుంది. నన్ను మంచిగా ప్రేమ మాట్లాడని కాదు, ప్రేమతోనే తిట్టుకుంటూనే మాట్లాడుతుంది. అట్లా కలిసిపోతారు అనమాట. మళ్ళీ కలిసిపోతాం మనం. సరే, ఇప్పుడు మంచిగా ప్రపోజ్ చేసిన సందర్భంగా మీరు అది తీసుకో, దండలు మార్చేసుకుంటారు. మీకోసం ఒక స్పెషల్ గా దండలు తీసుకొని వచ్చిన నేను. సో నువ్వు కూడా అప్పుడు ప్రపోజ్ చేసి దండ వేసేయాలా? చేస్తా. చెయ్యి. అలవాటు. నేను ఆని లెక్క ఆకాశంలో చుక్కలు అవి ఇవి అని చెప్పా. లైఫ్ లాంగ్ నువ్వు నాకు ఉంటావని నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చిన. నేను ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా భరించుకో. నన్ను మంచిగా చూసుకో, మా ఇంట్లో మంచిగా చూసుకో. మా ఇంట్లో నన్ను మంచిగా చూసుకుంటే నిన్ను మంచిగా చూసుకుంటా అని అనుకోకు. నేను మంచిగా చూసుకుంటా కాబట్టి నీ దగ్గరికి వచ్చిన. ఐ లవ్ యూ. వావ్. చలో, నెక్స్ట్ చిట్ నువ్వు తీయాల. కొట్లాడుతుంది నాతో. నేనైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిందన్నా. ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే ఇక్కడ నేను చెప్తా. ఫస్టా సెకండా థర్డా నీ వైఫ్? ఓలో నీకు ఆమెకు తెలిసి ఎంతమంది, తెలియకుండా ఎంతమంది? ఫస్ట్ అయితే వైఫ్ అయితే ఫస్ట్. ఓకే ఓకే. గర్ల్ ఫ్రెండ్ గా థర్డ్ గర్ల్ ఫ్రెండ్. తెలియకుండా ఎంతమంది? లే అన్న, మేము సిన్సియర్ గా లవ్ చేసిన ముగ్గురిని. ఈమె థర్డ్ వన్. అంటే ఆ ఇద్దరిని వదిలేయడానికి కారణం ఏంది? ఫస్ట్ లవ్ అంటే స్కూల్ లైఫ్ మెచ్యూర్ మైండ్ లేదన్న నాకు. లవ్ గా అట్రాక్షన్ అది.
సెకండ్ అంటే మెచ్యూర్ మైండ్ వచ్చింది, లవ్ చేసిన. నా తరపు నుంచి 100% లవ్ ఇచ్చిన, ఆమె తరపు నుంచి లవ్ రాలేదు. నన్ను లవ్ చేసుకుంటే వేరే లవ్ చేసింది, నాకు నచ్చలే. ఇవంతా కాదు, విడిపోదాం అంటే ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోయి నేను ఇక మళ్ళీ ఆల్కహాల్కి వాడి అన్ని షోకులు చేలు కోసుకుని నెత్తిలు వాళ్ళ కొట్టుకోడు అది ఇది. అయితే కొన్ని రోజులు ఇంటికి పోకపోతుండే. అయితే ఇక తమ్ముడు శివ అన్న ఇట్లా చేసుకోకన్నా రా అన్న, నువ్వు నా దగ్గరికి ఒక 4 రోజులు 10 రోజులు ఉంటే నువ్వు నిమ్మలం అవుతావు అని ఆడబోయి ఫుల్ తాగుతుండే. అయితే ఒక్కరోజు ఏమైంది, ఫుల్ తాగేసి ఉన్నా అన్న, నేను వాంతింగ్ చేసుకుంటున్నా, నా బట్టల మీద మొత్తం వాంతింగ్ అంతా ఏరింది. అయితే నేను వాంతింగ్ చేసుకుంటే నాకు స్నానం గినం ముఖం గిట్లా అన్నీ గడిపిచ్చి తినిపిస్తుండే. మా అమ్మ ఎట్లా చూసుకుంటే అట్లా చూసుకుంది. ఇక ఫిక్స్ అయిపోయింది. నీకు ఆమె ఎక్కడ ఫస్ట్ పరిచయం అయింది? ఆఫీస్లో అన్న, మేము వీడియోస్ చేస్తుండే కదా అప్పుడు, ఓకే, అక్కడ పరిచయం నాకు. అయితే ఇక మా అమ్మ లెక్క చూసుకుంటుంది, డైరెక్ట్ ఇక అట్లా 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 కేరింగ్ చూసుకుంటున్నాం. ఇక చాలా కేరింగ్, వండి పెడతారు నాకు, సపరేట్ తీసి పెట్టేస్తుంది వాళ్ళకి. ఇక అందరు వచ్చి తింటుంటారు కదా, ఈయనకి ఉండదేమో, ఏ రాత్రి వస్తాడేమో అని చెప్పి సపరేట్ తీసి పెట్టి తినిపిస్తుండే నాకు. సో అట్లా ఫైనల్ గా ఇక్కడ లాక్ అయిపోయింది. సార్ సిన్సియర్ గా ముగ్గురిని చేసినావు, నార్మల్ గా టైం పాస్ కి ఎంత మందిని చేసినావు? టైం పాస్ నన్ను చేసారు అన్న చాలా మంది. నువ్వు చేయలే? నేను చేయలేదు. ప్రపోజల్స్ వచ్చినాయా? మస్తు. ఓఫో, ఇప్పటికి వస్తాయన్న. మ్యారేజ్ అయిందని కూడా అంత అసలు అమ్మాయిలకి ఏందో మరి, ఇది మ్యారేజ్ అయింది ఎందుకు మనం వాళ్ళ ఎంబడబడాలని ఉండదు. కొంతమంది ఎట్లా అంటే వాడు మ్యారేజ్ అయినా వానికి పిల్లలున్నా ఎట్లున్నా వాడు కావాలని, అందుకనే కొట్లాటలు ఇద్దరు ఇట్లల్లా చిచ్చులు పెట్టాలని ఉంటది, మూడో మనిషి దూరుతుంది. అందువల్లనే చాలా మందికి మ్యారేజ్ అయ్యి బ్రేకప్లు అయిపోతుంది. ఆ థర్డ్ పర్సన్. ఇప్పుడు నార్మల్ గా శరత్ కి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు చూసింది అంతవరకు? నేను చూసినంత వరకు అయితే చాలానే వచ్చినాయి. టాటోస్ కొని వస్తారు, ప్రపోజ్ చేస్తారు. ఇక నేను లేనప్పుడు అయితే ఏం కథలు చేస్తాడో నాకైతే తెలియదు. నా ముందేమన్నా అమ్మాయి గురించి మాట్లాడిండు అనుకో, సీదా లెక్క పెట్టేస్తా నేను. ఎవరున్నా సరే నేను గలీజ్ బూత్ కాదన్నా. నేను ఒక మాట మాట్లాడతా, ఎందుకు చిన్న దానికి కూడా కొట్లాటలు వస్తాయి. ఇప్పుడు నా ప్రొఫెషనల్ టాటోస్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు నాకు లేడీస్ వస్తారు, బాయ్స్ వస్తారు, వాళ్ళ పర్సనల్ ఏడేపించుకుంటారు అంటే నాకు పైసలు వస్తాయి కాబట్టి నేను టాటో వేస్తా. ఓకే, దానికి కూడా కొట్లాటనా, ఇంతసేపు ఎందుకు అయింది అని అంటే నాకు కోపం రాదా? అది ఏమన్నా ఏంటది మైదా కాదు అపరప ఏనికి చూసేయాలి. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితేనే నాకు పైసలు వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తారు అన్నాడు. దానికే లొల్లిలు అవుతా ఉంటాయి. ఎక్కువ నా దగ్గరికి గర్ల్స్ వస్తుంటారు అన్న టాటోలోకి, బాయ్స్ చాలా తక్కువ. అట్లా లొల్లిలు అవుతాయి. ఎక్కువ అందంగా ఉంటాడు కదా అట్లా. బాగానే మెసేజ్ చేస్తాడు, నేను రిప్లై ఇస్తాను అన్న. ఇప్పుడు సిస్టర్ అని వస్తున్నా డైరెక్ట్. సరే, నీ ఫ్యాన్ గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం చెప్తావు చెప్పు? నేను ప్రపోజ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? అదృష్టం లేదు మీకు. చెప్పు కానీ. అదృష్టం లేదు, ఏం చేస్తా. నేను చాలా అనుకున్నా కానీ ఇట్లా అవుతుందా నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు వచ్చేసింది వద్దబ్బా. ఇక మెసేజ్లు అయితే వేయకూరి, నా కాపురాల నిప్పులు అని ఏమంటారు, నా కాపురాల్లో చిచ్చులు పెట్టకూరి, కావాలంటే వచ్చి రాఖీ కట్టూరి, చెల్లెలు లెక్క మంచిగా చూసుకుంటా, ఒక ఫ్రెండ్ లేకుంటా. కానీ నా భార్య అయితే నా దగ్గర ఉంది చాలు. ఈ జన్మకి చాలు, వచ్చే జన్మలు ఏమైనా ఉంటే చూసుకున్నాం అప్పుడు. సరే, ఫైనల్ గా థర్డ్ చిట్ ఉంది అమ్మ, తీసి ఆయన చేతిలో పెట్టేసి ఆయన చదువుతాడు ఏముందో అలా. ఫస్ట్ లిప్. ఓకే, సో మీ ఇద్దరి ఫస్ట్ లిప్ లాక్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ లిప్ లాక్ అన్న లవ్ లోకి వచ్చినా కదా, లవ్ కు ముందేనా? లవ్ లో ఉన్నప్పుడే. సో ఫస్ట్ లిప్ లాక్ ఏ డేట్ గుర్తుందా మీకు? డేట్ అవన్నీ ఏం గుర్తులేదు. డేట్ ఏం లేదు అన్న, నాకు ఒకటే గుర్తుంది, ఇదే సేమ్. ఫుల్ పనుకున్నానా నేను, నాకు అయితే లేదు, ఎట్లనో అవుతుంది పనుకున్నా. అయితే ఇక నిద్ర పడతలే, దోమలు గరుస్తున్నాయి, అట్లా ఈమెకి లేపిన, నిద్ర వస్తలే నాకు, ఏమన్నా తినిపియానంటే తినిపించింది. తినిపించినాక నిద్ర వస్తలే నాకు అని అన్ని స్టోరీలు చెప్తున్నా. సీదా నేనేం చేసి నేనే లిప్ లాక్ చేసుకున్నాను. ఎన్ని మంత్స్ అయింది వచ్చి? ఇయర్స్ అయింది వచ్చిన? ఇయర్స్ అయినాయి. ఓకే, సో ఆ రోజు ఫస్ట్ లిప్ లాక్ జరిగింది. గుట్కేసుకున్నావా, ఉమ్మేసి నోరు కడుక్కొని వచ్చినావా? లే నీకు అప్పుడు బాగా గుట్కలు అలవాటు ఉండే కదా? అవునా. నీట్ గా ఫ్రెష్ అయ్యి ముందే ప్రీ ప్లాన్ ఉన్నట్టు నువ్వు తినకపోతే స్టోరీలు చెప్పాలా? ఆఫీస్ లో ఉన్నప్పుడు తినకపోతుండే, బయటనే తినేసి వస్తుండే. ఓకే, పెళ్లి చేసుకున్న తర్వాత తగ్గించడాన్ని లేకపోతే పెళ్లి కాక ముందుకే తగ్గించిండు అన్న. చాలా మారిపోయినా. అట్లుంటే నేను ఎందుకు చేసుకుంటా అన్న. చాలా అంటే చాలా దోసన కట్ అన్ని ఓన్ తిరిగి ఓడలేదు, నా దగ్గర రమ్మను లేదు. హాయ్ బాయ్, నువ్వు ఏడున్నావు కథ ఆనే ఉండరాబోయ్, నేను ఏడున్నా అన్న ఉంటా, ఎప్పుడైనా కలుసుకుందాం, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. అప్పుడైతే ఇంటికే తెలుసు, బయట తిరుగుతుండే, పోకపోతుండే, మా ఇంట్లో చూసుకోకపోతుండే,
టైంకి ఇంటికి పోతున్నా. సిచ్యువేషన్ వచ్చిందని అడుగుతున్నా. అప్పట్లో అదొక గొడవ అయింది, నీ కళ్ళు వలగొట్టేసిర్రు, మూతి ముక్కు వలగొట్టి, ఏంది పోయి కారణం అసలు నాకు అర్థం కాదు. చాలా ఇంటర్వ్యూలలో చెప్పేసిన. యాక్చువల్లీ ఏంటంటే అన్నది మా ఫ్రెండ్ వాళ్ళ అది అంత స్టోరీ తెలుసు. కొట్టింది హిజ్రాలా లేకపోతే నార్మల్ గా బాయ్స్ బాయ్సే కొట్టే, మరి హిజ్రాలు కొట్టిర్రు అని చెప్పి అదంటే ఇక ఇప్పుడు పుట్టించిన చాలా మంది ఉంటారు కదా అన్న, వ్యూస్ కావాలా మనకి, ఏదో ఒక కంటెంట్ తీసుకొని రావాలా. సో బాయ్సే కొట్టిరు, ఏదో ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల సంబంధం లేదు, అప్పుడెప్పుడో పోయి మీరు కొట్టిరు, తర్వాత నువ్వు దొరకగానే నువ్వు కొట్టేసి. అవునన్న, అంతే స్టంట్. అంతే స్టంట్. ఓకే, కొట్టిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం, మేము అందరం మాట్లాడుకుంటున్నాము. అంతా వైరల్ పుట్టుకారే చేసారు అదంతా. చాలా గలీజ్ చేసి. కానీ ఆ టైంలో కొంచెం నువ్వు ఏదో ఆర్థిక సాయం కూడా అడిగినట్టు తెలుసు. చాలా మంది ఇచ్చిరా, అమౌంట్ ఇచ్చిరా, చాలానే వచ్చినాయి. ఇచ్చారు, ముంచేటోళ్ళు ముంచారు అన్న. వచ్చిన ఎంత వచ్చిండొచ్చు అందాజు? అదో డౌట్ ఇప్పుడు చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందరు ఏమో అనుకుంటారు, వచ్చినోడు ఒకరికి నాకు 5 లక్షలు ఇచ్చిన అని చెప్తుండు, 1 లక్ష ఇచ్చిన అని తిప్పి కొడితే నాకు 25,000 కంటే ఎక్కువ రాలే అన్న. గట్టి కూర్చుంటో 25,000 వచ్చిండొచ్చు. 25,000 వచ్చినాయి అంతే. ఓకే సరే, నెక్స్ట్ అది మంచి పోరీలెన్ని ఇక్కడ నేను చెప్తా. ఓకే, ఇది కామెంట్. యాక్చువల్లీ ఇది ఏందనంటే, మంచి పోరీలన్నీ చిల్లరగాళ్ళకే పడతాయి అని ఒకటి కామెంట్ పెట్టిండు. నీ దాంట్లో వాడు పెట్టిండు కామెంట్. సో ఈ కామెంట్ కి నీ ఆన్సర్ ఏంది? కరెక్టే కదా? అర్థం కాలేదు. కరెక్టే అదే చెప్పింది. ఇప్పుడు నువ్వు చిల్లర కానిమంటున్నావు, మంచి పోరని నువ్వు అన్నా. నేను చిల్లర కానీ, ఇప్పుడు చిల్లర కానీ నువ్వు మారినా అంటున్నావు కదా. సరే నా ఎట్లా మారినా చిల్లర కలిసి నోట్ అయితే నోటి కోట్ అవుతుంది. కోటి కావాలని ఉన్నా, మంచిగా అయిపోయినా కోటి ఎప్పుడు అవుతా అని ఉన్నా నేను. అంతే అంతే. సో సెట్ అయిపోతున్నావు. మనోడు కామెంట్ కరెక్ట్ పెట్టిండు, పోరీలు బి అన్న లంగాలకే పడతారు, వాడరు. ఇప్పుడు లంగానువా మంచోనువా? నేను లంగాను మంచిగా పడినా. ఇప్పుడు లంగాను ఉండే మంచిగా ఆమె కోసం మంచోను పడినాక మంచిగా పడక ముందుకు లంగా దిల్దార్ ఒప్పుకుంటుండు పోయి మనిషి. సరే లాస్ట్ షీట్ ఓపెన్ చేయండి. తీసిరా? అది కూడా అన్ననే ఉండేనా? తీసేసిన. ఓకే, ఇచ్చేయడా? ఇచ్చేయి. కామెంట్. ఓకే, ఇయర్లీ ఎన్ని మంత్స్ ఉంటాయి, వాటి నేమ్స్ ఏంది అని అడుగుతున్నారు. ఏంది? సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? జనవరి ఫిబ్రవరి లైన్ గా చెప్పుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. స్పెల్లింగ్స్ తోటి. ఇప్పుడు స్పెల్లింగ్స్ అంటే ఇక కష్టం. తెలుగులో చెప్పమంటే చెప్తా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భద్రపదం, అశ్వేజం, కార్తీకం, పుష్యం, మార్గం, మార్గశిరం, ఫాల్గుణం. హైలైట్. తెలుగులో చెప్పినందుకు హైలైట్ అసలు. ఎందుకంటే ఇంగ్లీష్ లో అందరు చెప్తారు, తెలుగులో చాలా తక్కువ. చాలా, నాకే రాదు. నిజంగా. సో ఎట్లా తెలుగు, ఎందుకు అంత తెలుగు మీద అంత పట్టు? తెలుగు ఎట్లా అంటే, మాకు చిన్నప్పుడే ఇప్పుడు భట్రాజ్ అని ఉంటుండే మా ఇంటి దగ్గర, భట్రాజ్ సార్ అని. ఓకే, తొడలు విండి అలవాటు చేసేసింది తెలుగు. అట్లా తెలుగులో ఇక జర ఆ సార్ని తోటి ఇంకొన్ని రోజులు ఉంటే లైఫ్ కూడా సెట్ అయిపోయింది. వెళ్ళిపోయిండు, ఏం చేస్తాం, చనిపోయిండు. అయ్యో. ఓకే, మా డాడీకి చదువు నేర్పిండు, నాకు చదువు నేర్పిండు ఆయన. సో ఆయన వల్ల నువ్వు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నావు. అంటే పర్ఫెక్ట్ అంటే వస్తాయని చదవనికి. ఇప్పుడు ఎక్కడికైనా పోయి ఎడ్డం లెక్క కాదు, నేను ఏదైనా బ్యానర్ గిన్నర్ కనిపిస్తే చదవనికి వచ్చింది. మరి చదువు ఎందుకు చదవాలి అంటే, ఒకటి మంచిగా ఉండాలన్న దోస్తులే, ఒకటి ఖరాబ్ కావాలన్న దోస్తులే అన్న. అట్లా ఖరాబ్ చేసేసారు దోస్తులని. చేసేళ్ళంగా కథలని మీరు వాడతారు, దోస్తుల మీద ఎత్తేస్తారు పోయి మంచిగా నీట్ గా. నేను కూడా ఖరాబ్ చేసినా అన్న చాలా మంది. ఓకే, వర్తే ఉన్నావు. అయితే ఏడు వరకు చదువుకున్నావు? 10th అన్న. లాస్ట్ 10th. ఎగ్జామ్లు రాయాలి. 9th పోయి సినిమాకి పోయినా. ఓకే అన్న, సెంటర్ పడ్డది, సినిమాకి తీసుకొని పోయారు నా కొడుకులు. అట్లా ఎగ్జామ్ రోజు పోతే పోనీ రాబోయే సప్లీలే చూసుకుందాం అది ఇది అంటే, ఎగ్జామ్ రాని సప్లీడికి రా నేను అంటే, వద్దు రాబోయే మేము చదువుకుంటున్నామా, నువ్వు ఎందుకు చదువుతున్నావు నడువు అని చెప్పి సినిమాకి తీసుకొని పోయారు. జీవితం అట్లా ఆడికి చదువు పుల్ ఇష్టం పడిపోయింది అంటావు. నాకు చదువుకోలేదని బాధలే అన్న, అన్ని పనులు చేస్తాను నేను. ఏ పని అని రాదు నాకు. డెకరేషన్ వర్క్ వస్తుంది, నాకు పెయింటింగ్ వర్క్ వస్తుంది బరాబర్. నేను నీ ఫేస్ దింపేసానా నేను. అవునా? మొత్తం అన్ని వర్క్ అన్న. థర్మోకోల్ కటింగ్స్ చేస్తా, టాటోస్ చేస్తా, బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తా. చాలు. ఒక కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి? 10 సున్నాలు ఉంటాయి. 10 into 10 ఎంత? 20. 10 into 10 10 into 10. 10 10లో ఎంత అంటే నాకు మ్యాథ్స్ రాదన్న. అదే 10 10లో ఎంత? 10 10లో ఎంత? 10 10 100 అనుకుంటా. సరే భయ్, 10 టేబుల్ చాలా క్లూలు ఉంటుంది కాబట్టి 10 టేబుల్ చెప్పు. 10 10 2 20 10 3 30 100 అన్న. 10 ఎందుకు అంతగానో క్వశ్చన్ మార్కులు? గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఇంగ్లీష్ లో ఏమంటారు?
గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? నాకు తెలియసక్క 10th వరకు పోయినావు కదా. చలో, మీ సార్ పేరు ఏం పేరు అన్నావు? భట్రాజ్ సార్. ఇజ్జత్ దియకు. గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? టీచర్స్ డేనా? టీచర్స్ డేనా? అసలు మళ్ళొకసారి క్లియర్గా తీసుకో. గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఏమో అన్న, నాకు తెలియదు. టీచర్స్ డేనే కదా. నీ లైఫ్లో నువ్వు ఏం నేర్చుకున్నావు? నీ లైఫ్ నీకు ఏం నేర్పించి? నా లైఫ్లో నేను నేర్చుకుంది ఏంటంటే, దోస్తులను నమ్మొద్దు, మోసం చేసేవాళ్ళని అస్సలు నమ్మొద్దు, నా పక్కన వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఇంకోటి ఏంటంటే, పైసా ఎట్లా కమాయించాలని నేర్చుకున్నా. పైసా ఎట్లా ఖర్చు పెట్టాలని నేర్చుకున్నా. ఆన్నింటికి ఖర్చు పెట్టొద్దు రావే, నా ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలని ఒకటి నేర్చుకున్నా. ఎవరి దగ్గరికి పోవద్దని నేర్చుకున్నా. ఎవరి లొల్లిలైనా పోవద్దని నేర్చుకున్నా. ఆడ లొల్లి అవుతుంటే దూరం వెళ్ళిపోవాలని నేర్చుకున్నా. అది నా దాకా వచ్చింది అనుకో, కాంప్రమైజ్ చేసుకునే దాకా నేర్చుకున్నా. ఇక చెల్లు అట్లవి కాదంటే ఏడికంటే ఆడికి నేర్చుకున్నా. నా లైఫ్ అట్లా నేర్చుకున్నా. మా ఇంట్లో చూసుకోవాలని ఒక మైండ్లో పెట్టుకున్నాను అంతే. సో ఈయనను మ్యారేజ్ ఒప్పుకోవడానికి ఈయనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏందమ్మా నీకు? కేరింగ్ అన్న. నీ పైన చూపించే కేరింగ్? నా పైన చూపించే కేరింగ్. నా పాస్ట్ మ్యాటర్లో కొంచెం చాలా కేరింగ్ తీసుకుంది. సో పాస్ట్లో ఇంకా నువ్వు ఆ డిప్రెషన్లోనే ఉండే, అందులో నుంచి బయటకు తీసుకొచ్చిండు. నా పాస్ట్కి ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చేయొద్దు అని ఉండే, నాకేమో వీడియోలు చేయాలని ఉండే. సో అందువల్ల మా ఇద్దరిది 3 years లవ్. నా పాస్ట్ది నాది. అసలు ఏంటంటే, నేను ఎవరిని అన్నా అని పిలిచినా లింక్ కట్టేస్తాడు. అనుమానం ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను తెలుసు, మొత్తం అందరికి తెలుసు, మా మమ్మీతో కూడా తెలుసు. కానీ చాలా అంటే చాలా టార్చర్ పెట్టేదన్న. ఘోరంగా టార్చర్ పెట్టేది. మా మమ్మీకి ఆయన ఫస్ట్ నుండే నచ్చలే అసలు ఏంటంటే. కానీ ఎట్లా అంటే, నాకు నచ్చిందని చెప్పేసి నేను వదులుకున్నా. ఈయన మ్యాటర్లో కూడా నేను మా మమ్మీకి ఒప్పించి నేను చేసుకున్నా. మా మమ్మీ ఓకే అంటేనే నేను చేసుకున్నా. అనాలిపోతే ఈయన కూడా నేను చేసుకోకపోతుండే. కానీ ఈయనైతే నా పాస్ట్ లెక్క కాదు. సో అనుమానించాడు, అనుమానం ఉండదు. ఓకే, అనుమానం అనేదే ఉండడు. ప్రేమ అయితే చాలా చూపిస్తాడు. వాళ్ళ మమ్మీ ఎట్లా చూసుకుంటాడో నాకు అంతే ప్రేమ చూపిస్తాడు. మరి నువ్వు వాళ్ళ మమ్మీని అట్లనే చూసుకుంటావా? చూసుకుంటా అప్పుడప్పుడు. అంటే మా ఇద్దరికి గొడవ అయినప్పుడు మేమిద్దరం కొట్లాడుకుంటే ఫ్యామిలీ వస్తారు, అప్పుడు కొంచెం ఏదో నోరు జారుతా. కానీ తర్వాత వాళ్ళ మమ్మీ అవన్నీ ఏం పట్టించుకోదు. నీకు చెల్లెలేరు కాబట్టి నాకు బిడ్డ లెక్క చూస్తుంది వాళ్ళ మమ్మీ. వావ్, సో మంచి ఫ్యామిలీని అయితే క్రియేట్ చేయగలిగినావు శరత్. సో ఇప్పుడు నీ ప్రజెంట్ ఇన్కమ్ సోర్స్ ఏంది? ప్రజెంట్ అన్న టాటోస్ చేస్తాను. టాటోస్. ఆ బ్యాండ్ కొట్టడానికి పోతాను. వెళ్తాను. సో ప్యాడ్ బ్యాండ్ కొడతావు? ప్యాడ్ బ్యాండ్. నేను ఎంత పెద్దనైనా అదైతే మరవ అన్న. నాకేం లేనప్పుడు ఒక తిండి పెట్టింది నాకు, అదైతే మరవ. ఎంత తీసుకుంటావు ఒక్కసారి పోతే? అన్న నాకు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు మీ సేట్ అని ఎప్పుడు బి అన్న, నేను అన్న లెక్కనే, సొంతం తమ్ముడు లెక్క చూసుకుంటాడు. సీజన్ పైసలు వచ్చింది అనుకో, సీజన్ పైసలు ఇచ్చేస్తాడు. ఒక ఆర్డర్ పోతే నాకు 500-1000 రూపీస్ వస్తాయి అన్న వన్ డేకి. నాకు ఆపద ఉంది అన్న, నాకు ఒక 10,000 కావాలా, 10,000 కావాలి, 1,00,000 కావాలని ఇచ్చేస్తాడు. ఓకే. వీళ్ళ డాడీకి ఏదో ఇష్యూ అయినప్పుడు నైట్ 3 o'clock పోతే, అన్న ఇట్లా డాడీకి ఇట్లా అయింది. అప్పుడే ఫస్ట్ టైం నైట్ 3 o'clockకి అన్న కాల్ చేసినా, అన్న ఫోన్ రెస్పాండ్ అవుతలేదు. షాప్ కాడ కూర్చొని పిచ్చోడు ఇంటి దగ్గరికి రావాలంటే, అన్న ఇంటి దగ్గరికి వస్తే గలీజ్గా ఉంటుంది అన్న అంటే, ఏమైంది అంటే ఇట్లా అయింది అన్న అంటే, ఒక 10 నిమిషాలు ఆగని చెప్పి ATM పోయి పైసలు విత్డ్రా చేసుకొని నాకు తెచ్చిచ్చిండు. గ్రేట్ బ్రదర్. ఆయన ఇప్పటిదాకా మరవ. ఇంకోటి ఏంటంటే, ఆయన వదిలేసి వేరే వాళ్ళ దగ్గరనే బ్యాంక్ కొట్టడానికి పోను, ఆయన ఒక్కొని దగ్గరనే. ఇంకేమైనా ఉంటే నాకు కాంగో 3 drums ప్లే చేస్తాను నేను. అయ్యప్ప పూజలు ఉంటాయి కదా, అయ్యప్ప పూజలలో భజనలో వెళ్ళిపోతాను. నేను కూడా మాలేస్తా, పాటలు పాడతా, నేనే భజన. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఒక అయ్యప్ప పాట వాడు. నేను ఒక రీల్ చూసిన, మస్తు ఫేమస్ అయిన ఉండే. అయ్యప్ప సాంగ్స్ వాడుకుంటా భజన కొడుతున్నావు కదా, ఒక అయ్యప్ప పాటనా? ఓ కొండలారా, ఓ కోనలారా, ఓ చెట్టులారా, ఓ పుట్టాలారా, నా సామి ఏడున్నాడో, నా మణికంఠుడు ఏడున్నాడో, అమ్మ మీరైనా చెప్పారమ్మా, నా పసిబాలు లేడున్నాడు. వావ్. నీ దగ్గర నువ్వేమో జూడ్నికే ఇట్లా మొత్తం కమ్మలు గిమ్మలు పెట్టుకొని జుట్టు గిట్టు లేపి సీన్ కట్ చేస్తే అయ్యప్ప మాల వేసుకొని పాటలు పాడుతుంటే నేను షాక్ అయిపోయినా. 5 times అయిపోయిందా? 14 times వేసుకున్నావా మాల? వావ్. సో మాలలో అయితే చాలా నిష్టగా ఉంటావా? మాట్లాడాను వాళ్ళతోని, ఆడలో కొంగు దాకా నేను. మా గురువులు ఎట్లా నేర్పారు అట్లనే అన్న నాకు.
మాత అని పిలుస్తా. వావ్ నైస్. సో మీ ఇద్దరి విషయంలో ఏ విషయంలో బాగా మీ ఇద్దరు గొడవలు అయితే? థర్డ్ ఇన్స్టాగ్రామ్ పర్సన్. థర్డ్ పర్సన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ థర్డ్ పర్సన్. ఇప్పటివరకు ఎంతమందిని బ్లాక్ చేయించినావు నువ్వు ఆయన తోటి? ఆయన ఐడి నా దగ్గరనే ఉంటది, నేనే అందరికి బ్లాక్ చేసేస్తా. సో అమ్మాయిలు చూసిరు కదా, మీరు మెసేజ్ చేసే శరత్ కాదు, శరత్ వాళ్ళ వైఫ్ కి ఆ, ఆమె చూస్తుంది. నేను చేస్తా reply. నేను చెప్తా. అయితే నైట్ ఒక ఆ పిల్ల మెసేజ్ చేసింది. ఓ అని నేనేమన్నా ఆ చెప్పు ఎవరా అని అంటే, ఓ డాన్స్ చేసేదైతేనా రిప్లై ఇచ్చిందని అంటే, లేదు వాళ్ళ వైఫ్ అనగానే అక్క అంటుంది, అక్కడ వద్దే అంటుంది. కథం ఈ ఆడికని మళ్ళీ స్టార్ట్. ఓది ఇది ఎందుకు మెసేజ్ చేసింది నాకేం తెలుసు. ఎవరైనా మెసేజ్ చేసినా నీతోటి వెళ్ళా? 100 మెసేజ్లు వస్తుంటే అన్న ఓకే. చూసుకొని నేను ఈ ఐడివి నా దగ్గర ఉంటది. ఓన్ మెసేజ్ అంటే నమ్మకం లేక మీరు ఇట్లా ఐడీలు పంచుకున్నారా లేకపోతే ఏంది? అట్లా అని కాదన్నా. అంటే నా దగ్గర మొబైల్ లేకుండా అన్న ఈమెకి ఈమె మొబైల్ నేను లాగిన్ అయ్యి కథం. నేను ఇప్పుడు రీల్స్ బి బంద్ చేసిన అన్న, రీల్స్ మొత్తానికే బంద్ చేసిన, రీల్స్ చేసుడు బంద్ చేసిన. మధ్యలో ఇప్పుడు జబర్దస్త్ కూడా వెళ్ళినట్టున్నావు కదా, ఏమైనా కంటిన్యూ ఎపిసోడ్స్ పడలేవా? కంటిన్యూ ఎపిసోడ్స్ ఏం వల్లే అన్న, అది ఫేమ్ ఉన్నప్పుడే జబర్దస్త్. మొన్న ఒకటి శివం బజా అని రీసెంట్ లో ఒక మూవీ చేసిన, అది రిలీజ్ అయిపోయింది. ఒక సీన్ లో అయితే ఉన్నాం మేము. ఓకే. ఫైటర్ రాజు ఒక మూవీ చేసిన, అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, రిలీజ్ గురించి ఆగినాం. ఓకే. నెక్స్ట్ దసరా 2. దసరా 2 ఉన్నావా? చేసినావు? అయిపోయిందా షూట్? షూట్ కాలే, జనవరి నుంచి స్టార్ట్ అన్న షూట్. ఓహో ఓకే. సో సెలెక్ట్ అయితే అయిపోయినావు? ఫస్ట్ నాకు పిలిస్తే నేను నా తరఫు నుంచి 40 మందిని తీసుకుపోయినాను. నేను ఏంది, ఏం క్యారెక్టర్ అంటే ఇది? ఇప్పుడు చెప్పొచ్చా ఇలా? ఏం కాదు చెప్పొచ్చు. ఏమైతే అంటే క్యారెక్టర్ అంటే ఎట్లా అంటే అన్న, ఇప్పుడు మొత్తము 100 రూపాయల పనికి కూడా రూపాయి తీసుకుంటాం అనుకో మేము. హీరో వచ్చేదాకా బానిసలమే. హీరో రాగానే షేర్లు నెత్తులు గీతులు వాళ్ళ కొట్టుడు అంతా. లోకల్ బాయ్స్ ఎట్లా ఉంటారన్న అట్లనే మొత్తం. ఓకే. సో దసరా 2లో కూడా చేసేసినావు అనమాట క్యారెక్టర్ ఫైనల్ గా. నైస్. సో ఈ ప్యాడ్ బ్యాండ్ కానీ ఇవి ఎక్కడ నేర్చుకున్నావు అసలు నువ్వు పర్సనల్ గా నీ లైఫ్ లో? ప్యాడ్ అన్న, ప్యాడ్ కానీ లేకపోతే డప్పులు కానీ ఇవి కానీ? అంటే చూసి అన్న. ఇప్పుడు నేను ఎట్లా అంటే మా మామ ఫస్ట్, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, ఆయన పాటలు చాలా పాడుతుండే. అంటే కామెడీ పాటలు పాడుతుండే ఆయన. నేను మా తమ్ముడు ఇంకో తమ్ముడు బకెట్లు డబ్బాలు అన్ని గిన్నెలు వేసుకొని ఇట్లా మీద కొడుతుండే. ఓకే. అట్లా ఒక రోజు ఏమైంది, డప్పు నేర్చుకున్నాను ఫస్ట్ నేను. డప్పు కొట్టుకుంటేనే ఇక మెల్ల డప్పు నుంచి డోలకు, కాంగో నుంచి ప్యాడ్కి వచ్చేసిన. డాన్సర్స్ అయితే ముందు పెట్రోల్ దొంగతనం చేస్తుండని కామెంట్లు పెడతారు, ఇది నిజమేనా? అవి చెప్పేటోళ్ళు చాలా చెప్పుకుంటారు అన్న. నిజంగా ఎప్పుడు నీ లైఫ్ లో పెట్రోల్ దొంగతనం చేయలే? ఇప్పటివరకు ఎప్పుడు చేయలే అన్న. మరి ఎందుకు అట్లా పెట్రోల్ దొంగతనం చేస్తారు? చెప్పేటోళ్ళు చెప్తారా, దొరికితే కొట్టిర్రు ఏమేమో మాట్లాడుతుంటారే, మీ ఏరియా వాళ్ళే మాట్లాడతారు మళ్ళీ, అట్లా బయట వాళ్ళు కూడా. ఇప్పుడు నా ఏరియా పోయి ఎంక్వైరీ చేసుకొని శరత్ గారు వేస్తుంటాడు అంటే నల్లగుట్ట ఒక పేరు తెచ్చిందని చెప్తాడు కానీ దొంగలంగా అని అసలు చెప్పారు. ఓకే. సో అట్లాంటి కథలు మీ దోస్తులు చేస్తుండేనప్పుడు వాళ్ళు చేస్తారన్న చాలా మంది. ఇప్పుడు దివాళీ వస్తుంటేనే ఒక 2 క్యాన్ ఉంటుంది చూడన్న, దాన్ని నిండా నింపుకొని వస్తారు పెట్రోల్ అన్ని బండ్ల. ఏడికెంత తెస్తారు తెలియదు వాళ్ళు. ఓకే. సో నువ్వైతే చేయలే అంటావు, మనసు మీద చేసుకొని చెప్పు. పటాకిలే కాదు నాకు కెమెరాలు ఉన్నాయని అబద్ధం ఆడ, కెమెరా లేవనుకోని కెమెరాలు ఉన్నా కూడా నేను నిజమే చెప్తాను. ఇప్పటివరకు పెట్రోల్ దొంగతనంలో ఏదో శరత్ అయితే ఇన్వాల్వ్ కాలేడు. పెట్రోల్ దొంగతనం అస్సలు చేయలే. ఓకే. సో నువ్వు చెప్పమ్మా, నార్మల్గా ఎప్పుడన్నా కొట్లాడినప్పుడు మీద చేస్తాడా, కొడతాడా? నాకా? లేదన్నా. నువ్వే కొట్టేటట్టు నువ్వు ఆయన కొడతాడు. ఎంత గొడవ అయినా నాకు అసలు తిడతాడు కానీ కొట్టాడు, చేయలేపాడు నా మీద. చేయలేపడా ఇప్పటి వరకు? ఎప్పుడు? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నాకు లేపలే. ఓకే. మా మమ్మీ వాళ్ళు లేపలే, ఈయన లేపలే నా మీద చేయి. ఫుల్ సైక్ అయిపోతే ఏం చేస్తావు మరి? ఆయన గోడలకు గుద్దుకుంటాడు అన్న. గుద్దుకుంటావు గోడలకు? చేతులు చూపి. అయిపోయినా నీకు కొట్టా ఒకసారి పెట్టి అరే అట్లా వణుకుతున్నాయి ఎందుకు? ఏసీ ఉంది అరే ఆఫ్ చేయడు ఏసీ. అయితే ఇప్పుడు మనకు కొన్ని స్లేట్స్ ఉన్నాయి, ఆ స్లేట్స్ మీద కొన్ని రాసి ఉన్నాయి అనమాట. అది ఎవరి మెడల్ వేస్తారు అనేది మీరే చెప్పాలా. ఓకే. బిగ్ బాస్ అన్నట్టు బిగ్ బాస్ అనిపిస్తుందా? ఓకే సరే. అయితే దీని మీద ఏమని ఉందంటే ఇదేం కర్మరా బాబు అని ఉంది. ఓకే. సో ఫస్ట్ ఇది ఎవరు మెడల్ వేస్తున్నారు, ఎవరు మెడల్ వేస్తారు? సరే ఫస్ట్ నువ్వు ఆమె మెడల్ చెప్తా. అదైతే నాకే వస్తుంది. చలో, నీ లైఫ్లో ఈయనతోటి మ్యారేజ్ అయిన తర్వాత ఇదేం కర్మరా బాబు అని ఎప్పుడు అనిపించింది? లేదన్న, మ్యారేజ్ కాకముందు కూడా నాకు అసలు ఇంత
ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వల్ల గొడవలు అయితే అని చెప్పిన కదా అమ్మాయిల వల్ల, వాళ్ళ వల్ల మాకు అయితే అంతే. అట్లా కాదు, ఇదేం కర్మరా బాబు అని అదే నీకు ఎప్పుడు అనిపించింది ఇన్స్టాగ్రామ్ అసలు? వల్ల నాకు ఊకే నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తే నా ఫ్రెండ్స్ నాకు వాట్సాప్ లో లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేస్తా కదా, అప్పుడు ఈయనే తెలుసుకోకుండా ఏం చేయకుండా మాట్లాడతాడు. నాకు అప్పుడు తెలుస్తుంది ఇదేం కర్మరా బాబు ఇట్లా చేస్తుండు. నేను ఏమో గలీజ్గా మాట్లాడినా అన్న. ఓకే హాయ్ అంటే Who are you? అంటే ఏ శివ ఏ శివ శివ అంటే ఏ శివ అని అడుగుతా. ప్రీతి ఫ్రెండ్ అని చెప్తాను గమ్మున అయిపోతుందా? ఏమో చేస్తే లొల్లి స్టార్ట్ అయిపోతుంది అప్పటికి. క్లారిటీ ఇవ్వాలన్నమాట. నేను ఇట్లా మెసేజ్ నా అకౌంట్లో నాకు రకరకాల మెసేజ్లు వస్తే నేను ఊజ్ తీసా అని చెప్పి ఏ శివ బ్రో అని అంటే చెప్పాలి కదా ప్రీతి ఫ్రెండ్ అని. కథం లొల్లి స్టార్ట్ అయ్యి అప్పటికి నా ఫ్రెండ్స్ వాళ్ళు అది ఇది అని చెప్పి ఆడికి వెళ్ళి లొల్లి సైడ్ అయితే చలో నువ్వు ఈయన మెడలి వీడికి అంత సీన్ లేదు, వీడికి అంత సీన్ లేదని నీకు ఎప్పుడు అనిపించింది? ఏ విషయంలో అనిపిస్తుంది? లేలే ఉంటది భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్ లా ఇప్పుడు అట్లా నువ్వు వద్దు నాకు నేను వేరే దాన్ని చూసుకుంటా అంటాడు కదా, దాంట్లో అనిపిస్తుంది నీకు అంత సీన్ లేదురా బాబు నేను అడుడే ఎక్కువ నీకు. అయ్యా శరత్ ఏమనలేదు ఇంకో దాంతో తిరిగి చూపించాలంటున్నావా? ఆయన కళ కూడా రాదు అది. సరే ఒక నిజం చెప్పండి, ఇంటర్వ్యూకి రాకముందు మీరు ఇద్దరు కలిసి మీ ఇంటి దగ్గరనో బయటనో ఏం మాట్లాడుకొని వచ్చారు? ఇంటి దగ్గర ఇంటర్వ్యూ రాకముందు ఇంటర్వ్యూ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? నేనైతే మాట్లాడినా ఎందుకు అబద్ధం ఆడాలా, ఇంకెంతసేపు ఏమో గంట తయారవుతున్నా నాకేమనిపించాలా, ఇప్పుడు నీకు అన్న ఏడున్నా ఆడున్నా అని చెప్పి అబద్ధం ఆడాల్సి వస్తున్నావు అంటే ఇంకేం మాట్లాడుకోలే. నేను ఏమన్నా నేను ఫస్ట్ అన్న నేను కుల్లే చెప్పేసిన. చాలా మంది నిన్న కూడా కాల్ చేశారు, వేదాంత అన్న ఫస్ట్ మనం ఇంటర్వ్యూ ఇవ్వాలా రెడీగా అని చెప్పి నైటే చెప్పిన. పొద్దున ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అట్లా ఏం లేదు, ఈమె గుండె దాడ అవుతుందంట అంతే. ఇంటర్వ్యూ అనగానే జర దడదడ అవుతుంది. కొత్త కప్పుల్ని తీసుకొచ్చి మనం కాంట్రవర్సీ ఎందుకు అడుగుతాం? అందరు వేరే వాళ్ళకి ఏమేమో క్వశ్చన్ అడుగుతారు, మనకేమో అడుగుతాడు నేను మంచి ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నప్పుడు నేను ఎందుకు అట్లా క్వశ్చన్స్ అడుగుతా? సరే ఇది కూడా ఈయనకే అయ్యు నువ్వు, వీడు మొగోడ్రా బుజ్జి అని నీకు ఎప్పుడు అనిపించింది? వీడు మొగోడ్రా బుజ్జి అని నీకు ఎప్పుడు అనిపించింది? మా ఫ్యామిలీకి ఒప్పించిండు కదా దాంట్లో. కొట్టు డైలాగ్ కొట్టు, ఇప్పుడు అందున్న డైలాగ్ కొట్టు ఏం కాదు కొట్టు. వీడు మొగోడ్రా బుజ్జి. చలో ఇది నువ్వు లాస్ట్ ఆమెకి అయ్యు. ఆమె చేసే శాతలల్లా చిల్లరన్నీకి ఎప్పుడు అనిపిస్తుంది? చెప్తా మంచిగా మెడల్ వేసి చెప్పాలా ప్రీతి? చెప్పేసి దాచిపెట్టడు ఎందుకు కెమెరా చలో ఎప్పుడు అనిపిస్తుంది? చిల్లర సాచాలా అన్న, ఏమి చేసే చిల్లర సాచ. ఆమె ఏదైనా థింక్ చేసింది అనుకో నీకు, అరే ఇంత చిల్లర ఎందుకు చేస్తున్నావు అనేది ఏం సంఘటన? జీన్సులు వేసుకోవద్దు, పద్ధతిగా ఉండాలి, వీళ్ళ ఈయనే వీళ్ళ తమ్ముడు ఇద్దరు. నాకు అదే నచ్చదన్న, చున్నీ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చున్నీ లేకుండా పోయినా అనుకో చిల్లర దాని లెక్క ఎందుకు పోతున్నావు అంటడా? అంతా అన్న ఇప్పుడు బయటకు పోయినప్పుడు ఇంట్లో ఉంటే నడిచిపోతుంది అన్న. 4 రూమ్ మధ్యలో ఏం చేసుకున్నా మనకు నడిచిపోతుంది. బయట ఇప్పుడు ఎట్లుంది అన్న జనరేషన్, నేను ఈమెకనే కాదన్న ఎవరికైనా సరే టాప్లు వేసుకుంటే చున్నీలు వేసుకోరా అన్న. చున్నీలు వేసుకొని బయటికి పోవాలి. మా చెల్లెళ్ళకి కూడా తిడతా, మా మరదళ్ళకి కూడా తిడతా, దీని మీద తిడతా. నాకు ఇగో నేను లవ్లు ఉన్నా అన్న, నాకు చెప్పే బాధ్యత నాది. నువ్వు నాతో రిలేషన్లో లేనప్పుడు నువ్వు ఎట్లుంటే నాకేం సంబంధం? నువ్వు వచ్చినా ఇప్పుడు మంచిగా ఉండి కాదన్నా, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా కాబట్టి ఇట్లుండాలి అట్లుండాలని చెప్పే హక్కు నాకు ఉంటుంది. ఇప్పుడు మనం రిలేషన్ ఉన్నాం కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు నాతో రిలేషన్ లేనప్పుడు నువ్వు ఎట్లుంటే నాకేంది? నేను ఒక మాటనైతే చెప్తా, ఇసొంటి బట్టలు వేసుకోవద్దు అసొంటి బట్టలు వేసుకోవద్దని. అది నీ ఇష్టం, వేసుకోకపో. నా ఎంబర్ రిలేషన్లో ఉన్నప్పుడు నాకు నచ్చని పనులు చేసి కోపం వస్తుంది. ఓకే, సో పెళ్లి కాకముందు అసలు ఇంటికే పోకపోతున్నాయి కదా, ఇప్పుడు ఒకవేళ అట్లా ఇంటికి రాకపోతే ఏం ఫోన్ చేసి ఇచ్చి పడేస్తావు? లేదు, ఆయన ఏడున్నాడో ఆడబోతా నేను. వెళ్ళిపోతావా? వచ్చేస్తుందా? వస్తారు, వీళ్ళ ఫ్రెండ్స్లు ఉంటారు, కొంతమంది అన్నలు ఉంటారు నా కాంటాక్ట్ లా, కాల్ చేసేస్తా. ఈయన ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఈ నెంబర్ కంపల్సరీ ఒకతను ఉంటాడు, వీలింగ్ సాయి అని. ఓకే,
ఆయన మాల కాల్ వేసుకొని చేస్తా పోయినాను ఇప్పుడు. మాలేసుకొని పాదయాత్ర వెళ్ళిండు స్వామి. ఓకే ఓకే. నేను ఎక్కువ ఉండేది అంటే చుల్బుల్ సాయి నా బెస్ట్ ఫ్రెండ్ అన్న. చుల్బులేదు పోయి ఆయన, చుల్బుల్ ఆయన చుల్బుల్ Okay. లెక్కలు చేస్తాడని. నా ఫ్రెండ్షిప్ లో నా దోస్తులు ఇంతమంది దోస్తులను ఉండనే అన్న, వాని ఒక్కొంతోనే ఉంటా. కుళ్ళు మా ఇంట్లో లొల్లిలైనా కూడా నేను వాళ్ళ మిమ్మల్ని ఇంటికే పోయి వదిలేసాయి అని మాత్రం వద్దా, అంతో తిరగొద్దు అంటాడు. నేను ఆయనతోనే తిరుగుతాను. ఈమెకు అడుగు చెప్తాయి ఆయనకి నాకు మస్తు లొల్లిలు అయిపోతాయి, ఆయన మళ్ళీ వెళ్ళిపోతాను. నేను ఏడికి పోయినా ఆయన ఇంటికి ఒక్కొంటింటికే పోతాను, ఎవ్వని తిరిగి. సరే, ఒక టైంలో మీరు గంజాయిలు కొడతారని, మీరు ఒక చిల్లర బ్యాచ్లు అని చెప్పి టిక్ టాక్ టైంలో బాగా వైరల్ అయిన కదా. లైఫ్ లో ఎప్పుడన్నా మనసు మీద చేసుకొని చెప్పు గంజాయి కొట్టినా లేదా? కొట్టినా అన్న, తర్వాత దాని బంధు. సరే, ఇప్పుడు పోరలు అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్, ఇప్పుడే స్టార్ట్ అయిన యంగ్ జనరేషన్ వీడు గంజాయిలు కొట్టేసి ఇక జీవితమే అది అనుకొని 24 గంటలు దాంట్లోనే ఉండిపోయి మైండ్కు పని చెప్పకుండా సుస్తుల సోబరితనంతో కూర్చున్న వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్న శరత్, ఆల్రెడీ గంజాయి కొట్టి దాని ఎక్స్పీరియన్స్ ఉన్న నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సో నేను అయ్యో అన్నలన్నా సరే తమ్ముళ్ళైనా సరే నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. వీడు కొట్టుడు ఇంజెక్షన్స్ తీసుకున్నాడు, టాబ్లెట్లు వేసుకున్నాడు, LSDలు అని మీరు లైఫ్లు ఖరాబ్ చేసుకుంటారు. ఒక్కటే మాట చెప్తున్నా కదా, టైంకి తినేసి ఇంట్లో మంచిగా చూసుకుంటే లైఫ్ బాగుపడుతుంది. ఇవే కొట్టుకుంటా 9 నెలలు మీ అమ్మ కడుపులో పెట్టుకొని మోసి బయటకు తీసుకొచ్చి గంజాయిలు కొట్టనీక. ఒక్కటే మాట, నువ్వు ఇట్లా గంజాయిలు కొడుతుంటే మీ అమ్మ కొంతమంది అయితే మమ్మీ డాడీ తిడుతురు కొడుతురన్నా, వాళ్ళు ఎంత బాధపడుతారో నాకు తెలుసు. నేను బయట తిరిగినప్పుడు మా ఇంట్లో నా ఎంత బాధపడ్డారో. అంటే మీరు లో సిచ్యువేషన్స్ అన్ని చూసుకుంటూ వచ్చినావు కాబట్టి. అదే అన్న, అన్ని చూసుకొని నేను వచ్చిన. నేను డిప్రెషన్లో వెళ్ళిపోయి గాంజాయి కొడుతా, మైండ్ రిలాక్స్ అవుతుంది. అది గాంజాయి కొట్టి నేను ఏం చేసుకున్నాను నాకు తెలుసు. ఆ మత్తులా ఏం చేస్తామో నాకు అర్థం కాదన్న. నీళ్ళలో దుంకేసిన నేను, నాకు స్విమ్మింగ్ రాదు ఏం రాదు. నీళ్ళలో దుంకేసి వేరేడు మా దోస్తాడు నన్ను బయటికి తీసుకొచ్చిండు. ఈత కొట్టడానికి నషాలు వెళ్ళిపోయినా నేను, నాకు స్విమ్మింగ్ రాదు. పుసుకున చచ్చిపోతే మా ఇంట్లోకి ఎంత బాధ. అసొంటివి చేయకూరి. షో అసలు ఆ షోకి పక్కన వాళ్ళే చెడదింటారు మన వాళ్ళని, పక్కన వాళ్ళని దూరం పెట్టుర్రి, మీ ఇంట్లో చూసుకోరి. నీకు షోక్ చేయాలనిపిస్తే ఎప్పుడో ఒక్కసారి చేయి బాయ్, ఎవడు ఏమన్నా నేను. కానీ ఇంట్లో చూసుకోవాలా మంచిది ఫస్ట్. డైలీ అదే షోక్ చేస్తా అంటే ఇక నీకు చెప్పేటోడు వేస్ట్. యమధర్మరాజు నేనే పంపిస్తాం ఇంటికి. మధ్యలో ఏదో యూట్యూబ్ ఛానల్ కూడా ఇద్దరు స్టార్ట్ చేసినట్టే, దాంట్లో వీడియోస్ వస్తుండే, చేయట్లేదా ఇద్దరు? అన్న నేను ఆపేసిన అన్న. ఎందుకు? ఇక అన్న ఇప్పుడు ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు అన్న. యూట్యూబ్ ఛానల్ అంటే ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకోవాలా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలా, పైసలు సంపాదించాలా, బెట్టింగ్ యాప్లు చేయాలా, కథం లైఫ్ సెట్ చేసుకోవాలి. ఈ ట్రెండ్ నడుస్తుంది. బెట్టింగ్ యాప్లు ఒక్క ఒకటి కూడా యాక్సెప్ట్ చేయలే. ఒక్కడు కూడా చేయలే ఇప్పటివరకు, నిజంగా ఒక్కడు కూడా చేయలే. చేసిన టెలిగ్రామ్ ఒకటి ఓకే చేసిండు కానీ చేయలే. గేమ్ లక్నో ఒకటి చేసిన. అయితే నాకు సాయి సిద్ధన్న అరే బెట్టింగ్ యాప్ ఎందుకురా మనకు అవసరం లేదురా అని. ఇప్పుడు మానేసినావా? బెట్టింగ్ యాప్ చేసేదే బందనా. సూపర్, మంచి పని చేసినావు. ఎందుకంటే పైసల కోసం అసలు వాళ్ళ ఫాలోవర్స్ ని అబద్ధాలు ఆడి ఇష్టం ఉన్నట్టు బెట్టింగ్లు ప్రమోట్ చేసుకొని చాలా దారుణం చేస్తారు. ఇట్లాంటి టైంలో నువ్వు ఆపేసినావు అంటే దట్స్ గ్రేట్. నాకేంది నాకు తెలియదుగా వచ్చినాయి అన్న, ఈయనకు కూడా ఆఫర్లు చేశారా తంటాని వద్దానే అంటాడు. ప్రమోషన్స్ చిన్న ప్రమోషన్స్ చేస్తాడు అంతే. షాప్ ప్రమోషన్స్ అవి ఇవి ఉంటే చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే అవి చేస్తా. కానీ బెట్టింగ్ ప్రమోషన్ నేను గేమ్ ఆడిపించుకుంటా, ఇది చూడు ఇట్లా ఆడు 4 డెమో వీడియో పంపించింది నాకు, వాళ్ళు చూసే 3 లక్షల రూపాయలు ఉన్నాయి. అదే డెమో వీడియో, వీడియోలో డెమో అకౌంట్, అదే డెమో అకౌంట్. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు, నేను ఇది ఆడి చూపిస్తా, ఇందేరో మస్తు పైసలు ఉన్నాయి అవి నేను కూడా వేస్తా అని చెప్పి పుసుకున్న పైసలు వేసి ఆత్మహత్య చేసుకుంటూ ఓన్ మీద కన్నా నాకు ఉసురుకాల కల్లా నాకు ముడుతుంది, నా పిల్లలకు మా ఇంట్లోకి ముడుతుంది. అందుకనే సాయి సిద్ధన్న మనం బెట్టింగ్ యాప్లు వద్దురా శరత్ అని అంటే సరే అన్న ఇక డిలీట్ చేసేసిన అకౌంట్లని. నైస్, మంచి పని చేసినావు. సరే, ఇద్దరు కలిసి మరి ఇప్పుడు ప్రపంచానికి కొత్త బేబీని ఎప్పుడు చూపించబోతున్నారు? 2 years తర్వాతనే అన్న. ఇప్పుడు ఏం పిల్లల ప్లానింగ్స్ ఏం లేవు? ఎందుకు, రీజన్ ఏంది? అంటే ఇప్పుడు బట్టల బాసాలు సగం ఉంటేనే కదా. ఓకే, అన్ని ఇప్పుడు నా కాల్ కింద అన్ని తెచ్చుకున్న తర్వాతనే ప్లాన్ చేసుకున్నాం. మొత్తం వెల్ సెటిల్డ్ అయినాకనే బేబీ ప్లాన్. ఇప్పుడు మేమే సెటిల్ లేము, వాళ్ళని కానీ వాళ్ళని ఎడబెట్టాలన్నా. ఓకే, సో ఫస్ట్ మనం స్టాండ్ అయ్యి తర్వాత పిల్లలకు. ఇద్దరు అనుకుంటున్నారా ఒక్కరే చాలా? ఇద్దరు. మా క్యాస్ట్ అంటే 2 కొడుకులు ఉంటే మాత్రం నేనైతే నా క్యాస్ట్ లో ఒకరికి పంపించేస్తాను, వీళ్ళ దాంట్లో ఒకరికి మా దాంట్లో ఒకరికి. మేము సిక్. ఓకే, సర్దార్జీ ఒక అబ్బాయికి అయితే నేను సర్దార్జీ కంపల్సరీ చేస్తాను.
ఒక్కరికి చేసేస్తా. కంపల్సరీ చేస్తా, 100% చేస్తా నేను. మీ దాంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. చాలా. నైస్ నైస్. అట్లనే ఇంతగానం ఇంట్లో ఒప్పించుకొని చేసుకున్నాడు అంటే అదే గ్రేట్ తెలుసా అసలు. అదే అంటున్నా, చాలా great. నాకు భయం అవుతుంది అన్న ఫస్ట్ టైం ఇంటికాడికి పోగానే వేరే తలవాళ్ళు తీసుకొచ్చి కూర్చోస్తారు అని. మా మమ్మీ చెప్పింది, నీకు నాందేడు తీసుకోపోయి నీకు తలవారు ఇప్పిస్తా శరత్ అని. నాకు అసలు కాన్ఫిడెన్స్ అనేది ఉండదు అన్న ఈయన మీద. మా మమ్మీకి ఉంటది, అసలు ఏందో అర్థం కాదు. నా మమ్మీ చెప్పింది ఫస్ట్ నేను దీని దగ్గర తలవారు చేసిన, నాకు తెలియదు అన్న వీళ్ళు సింగ్స్ అని. మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా సరే ఎంట్రన్స్ లో ఇట్లా అవును ఉంటది తలవారు, 2 పెడతారు. దేవుని దగ్గర కూడా పెడతారు. ఇక ఫస్ట్ మాకు అప్పుడు అంటే ఫస్ట్ టైం పసుపు కొమ్ము కట్టించింది ఈయన దేవుని లగ్గం అప్పుడు అయింది. పసుపు కొమ్ము ఉంది కదా పుస్తెలతో చేద్దామని రీసెంట్ గా ఈ 20కి మా మమ్మీ చేసింది. అక్టోబర్ 15th కి ఏమైందంటే అన్న పసుపు కొమ్మ కట్టేసిన నేను అందరి సమక్షంలోనే కట్టినావా? సంవత్సరం ఇలా మమ్మీ ఉండేది, ఇలా అన్న ఉన్నాడు, మా ఫ్యామిలీ ఉన్నారు, అందరు ఉన్నారు. పసుపు డేట్ మంచిగా ఉండే అన్న, ముహూర్తం మంచిగా ఉండే, అంటే ఎల్లమ్మ లగ్గం చెప్పేసిన ఇంట్లో నేను. అలానే మంచిగా ఉందని చెప్పి పసుపు కొమ్మ కట్టేసి మొన్న ఇలా మా అమ్మ ఏం చేసింది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలే, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలంటే ఇప్పుడు పుస్తలు కూర్చుతారు కదా, పుస్తలు కూర్చున్నప్పుడు కూడా ఏం చేసింది, ఇలా ఇంటికాడ ఫంక్షన్ టైప్ చేసి మళ్ళా పుస్తలు కూర్చిపించి తాళి కట్టిపించి పంపించారు ఇంటికి. ఓకే, సో ఫైనల్ గా ఇంక అందరి సమక్షంలో మొన్న 20 నవంబర్ 20 రోజు మ్యారేజ్ చేసేసుకున్నారు ఫైనల్ గా అయితే. సో ఇందాక ఆన్సర్ క్లారిటీ రాలేదు, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అనుకుంటున్నారు? యూట్యూబ్ అన్న నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా, కానీ నా ఫ్యామిలీ మట్టుకే. ఇప్పుడు అంటే నేను ప్రీతికి కూడా ఒక మాట చెప్పిన, ప్రీతి కొన్ని రోజులు ఆగుదాం, యూట్యూబ్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేసుకో వాళ్ళ దాంట్లో, నేను వాళ్ళ దాంట్లోకి వీళ్ళ దాంట్లోకి పోవాల్సుకుంటాను. పర్సనల్ గా మీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు. నేను సుఖీ బాబా ఫ్యామిలీ అని చెప్పి మా ఇంట్లో మమ్మీ డాడీ నేను ప్రీతి. ఓకే, ఇవే కంటెంట్ నాకు మొన్న బొచ్చు, నేను యూట్యూబ్ వాళ్ళకి మస్తు మంచి కంటెంట్లు ఇస్తాను. అంతేనా? నా దగ్గర అంతా మైండ్ పెట్టుకొని నేను కంటెంట్లు ఇచ్చి నన్ను అన్న అనుకుంటా, అరే అనుకుంటా, దోస్ అనుకుంటా నన్ను ముంచినప్పుడు నేనేందో లేచి చూపించాలి. బరాబరి చెప్తున్నాను, నా దోసనాలో కూడా చాలా గలీజ్ చేసింది నన్ను. ఎందుకు అవన్నీ నేను చెప్పుకోవాలంటే ఒకడు ఎదుగుతున్నట్టు అని గలీజ్ చేసే గుణం కాదన్న, ఇంకెదుగుమని చెప్తా. కానీ నన్ను ముంచిన నాకు బాధ లేదు, ఆడ మంచిగా ఉంటే చాలనుకుంటాను అంతే. కానీ ఏదో లైఫ్ లో అరే నేను ఈ ఇంట్రూల్లో వచ్చినా అని చెప్పి యాడ్ చేసుకుంటే చాలని అంతే. నైస్. సో ఫైనల్ గా ప్రీతి కోసం ఒక మంచి పాట డెడికేట్ చేసి పాడు. ప్రీతి కోసం ఒక మంచి పాట పాడు. ఆమెను చూడగానే నీకు ఏం గుర్తొస్తుంది? మంచి పాట పాడు. ఏమని చూడంగా పాడాలా పాట? పాడాలా. మబ్బులోన వాన వెల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాచినావుగా. ఓకే. అందమైన ఆశ తీరక కాచుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి చంపడానిక పెంచడానిక, కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే, చేప కళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే, చీకటింత నాశసివే సరసకు చెలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా. నైస్ నైస్ నైస్. సో నీ లైఫ్ లా నీ పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎక్కువనా, ఈమెను ఎక్కువ ప్రేమించినావా? అప్పుడున్నప్పుడు ఆమెను ఎక్కువ ప్రేమించినావా, ఈమెను ఎక్కువ ప్రేమించినావా? నా పాస్ట్లో నాన్న, పాస్ట్లో అంటే ఇప్పుడు నేను లవ్ అయితే చేసినా నాన్న, ఆ సైడ్ నుంచి 100% చేసిన, అక్కడ నుంచి మనకేం రాలే. ప్రజెంట్లా నా తరఫు నుంచి లవ్ తక్కువ ఉన్నా కానీ ఈమె తరఫు నుంచి లవ్ ఎక్కువ. సో ఇప్పుడు లవ్ తక్కువ ఉందని ఫిక్స్ అయ్యాను. నా తరఫు నుంచి ఇప్పుడు నేను ఎంత లవ్ చేస్తున్నానో నాకు తెలుసు అన్న, నేను చెప్పినా కూడా అర్థం చేసుకుంటుందో చేసుకోదో నాకు తెలియదు. కానీ ఈమె నన్ను లవ్ చేయకపోయినా నన్ను ఎంత లవ్ చేస్తున్నా నేను అర్థం చేసుకుంటా, అది ఆమెకు తెలియాలి. నేను లవ్ అయితే నేను చేస్తున్నాను, ఎంత లవ్ చేస్తున్నా నాకు తెలుసు, ఎంత ఆలోచిస్తానో నాకు తెలుసు. నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నా నేను ఎంత ఆలోచించుకున్నా నవ్వుకుంటేనే మాట్లాడతాను. బయట పోయిన తర్వాత నేను నా దోస్తులకు కూడా నాకు ఎట్లుంది అది ఉంది ఇది ఉంది అని నేను చెప్పుకున్నాను నేను వాళ్ళకి. ఏంటంటే ఇక టైం అనేది పోతుంటుంది వస్తుంటుంది, ఆ టైం గురించి వెయిట్ చేయాలని అయితే అంతే. సో ఫైనల్గా ఆయనలో ఇంకేమైనా చేంజెస్ చేయాలి అని అంటే ఇంకేం? ఇప్పుడు ఒక రోడ్డు మీద నుంచి ఒక మంచి ఫ్యామిలీ వరకు తీసుకురాగలిగినావు, మ్యారేజ్కి ముందే అన్ని మానేపించినావు, అన్ని కంట్రోల్ చేసినావు. ఇప్పుడు ఇంకేమన్నా మారాలి అని అంటే ఏం మారాలి, ఏం క్వాలిటీస్ మార్చుకుంటే ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాడు? ఫ్రెండ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన దగ్గర పైసలు ఉంటే మొత్తం ఇప్పుడు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు మొత్తం 100 రూపాయలు తినేసేయాలి అట్లా. నేనంట ఇప్పుడు ఏదన్నా దోస్తు ఇట్లా అంటే ఆయన దగ్గర లేనప్పుడు తీసుకుంటాడు, ఈయన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాడు. తర్వాత ఏంటంటే లేని వాళ్ళకి కూడా రివర్స్ ఇస్తాడు.
నాకు అన్న ఇయ్యనోళ్ళని ఒక్కటి కూడా. బ్యాడ్ హ్యాబిట్ ఏంది నాకు అదే తెలుసా అన్న? నచ్చదు అన్న. నేను చెప్తా అన్న, నా ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఏంది తెలుసా అన్న? నా దగ్గర 20,000 ఉండదు, 30,000 ఉండను అన్న. దోస్తులకు ఎగర ఓటేస్తున్నాను. ఇప్పుడు నాకు టైం కాదా, నాకు టైంకి ఇంత ఆపద ఉందనంటే ఓడ ఆదుకున్నాను. మళ్ళీ నా పైసలు ఆడితే మళ్ళీ ఇచ్చేస్తా వాళ్ళకి. అరే నాకు మొన్న ఇవ్వలేవు కదరా, నీకు ఎందుకు ఇవ్వాలని నాకు ఉండదు. ఉండదు, ఆయన ఇచ్చేస్తాడు. సరే అది ఓకే, నేను దానికి ఏం అంటలేను, కానీ నీ దగ్గర కూడా కొన్ని పెట్టుకోవాలి. ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు. మన దగ్గర కొన్ని ఉండాలి. ఒకళ్ళ దగ్గర పోయి మనం ఒక 10,000 ఇరా 20,000 ఇరా అని చేసాపొద్దు. మనం మన దగ్గరికి రావాలి అంతే. నేను అదే చెప్తా, మార్చుకోవాలంటే మనీ గురించి మార్చుకోవాలి అంతే. కానీ అప్పులు చేసే బాబత్ అయితే అసలు లేదు నాకు. అప్పులు చేయను నేను. అడిగితే వాసన్న అని ఉన్నాడు ఈయన అన్న, అదే బ్యాడ్ అయిన ఆయన ఏం తప్ప ఆయన ఎవరిని అడగాడు. అది అన్న ఇచ్చినా కూడా ఆర్డర్ల కింద చూసుకుంటాడు, సతాయించాడు. శరత్ పైసలు తీసుకున్నావు కదా, ఏమైంది అడగడు అన్న. నాకు ఇప్పుడు ఒక 10,000 ఇచ్చిన ఆయన ఆర్డర్స్ ఇప్పించేస్తాడు, నువ్వు చేసేసుకుంటావు. పైసలు నాకు ఏం లేదన్నా. ఇప్పుడు ఆర్డర్ పోయినా మొన్న 10,000 ఇచ్చిన ఆర్డర్లో పట్టుకుంటాను కాదు, పని చేసిన పైసలు ఇచ్చేస్తాడు నాకు డైరెక్ట్. ఆ 10,000 ఇచ్చినా కదా అవి అని ఏం అడగను నన్ను, ఏం అడగాడు అన్న. ఇంకా కావాలంటే ఇంక ఇస్తాడు కానీ ఆ పైసలు మాత్రం అడగాడు. సో వాళ్ళది ఏం బ్యాండ్? వాళ్ళది అభిలాష్ ప్యాడ్ బ్యాండ్. సో ఓకే, అభిలాష్ ప్యాడ్ బ్యాండ్. సో మన దాంట్లో కూడా ప్రమోట్ అయిపోతుంది. నైస్. సో ఫైనల్గా శరత్, కంగ్రాచులేషన్స్ అమ్మ ఇద్దరికి. అంటే నీ గురించి స్టార్టింగ్లో ఒక చిల్లర్ కానివని అదని ఇదని ఎంతమంది ఏమన్నా, సుఖీభవ అనే వీడియోతోటి చాలా వైరల్ అయిపోయినావు. 2 తెలుగు రాష్ట్రాలలో అందరికీ ముఖపరిచయం అయిపోయినావు. ఆ వీడియో తర్వాత నిన్ను కొట్టడము, తర్వాత మళ్ళీ అట్లనే సోషల్ మీడియాలో డౌన్ అయిపోయినావు. ఫైనల్గా నీ పర్సనల్గా నీ కాళ్ళ మీద ఒక మ్యారేజ్ చేసుకొని కొత్త లైఫ్ని స్టార్ట్ చేసినావు. మీరు ఇద్దరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని మనసారా నేను ఒక అన్నలాగా కోరుకుంటున్నా. అండ్ మా వేదాన్ మీడియా ప్రేక్షకులందరూ కూడా నువ్వు మారినావు కాబట్టి నీలాగా ఎంతోమంది చెడ్డదారిలో పోతున్న వాళ్ళు మారాలి, వాళ్ళ లైఫ్లో సెట్ అవ్వాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఫైనల్గా సుఖీభావ పాటతోటి ఇంటర్వ్యూ ఎండ్ చేసేసాం. చలో కానిచ్చేసి. అయ్యయ్యో వద్దమ్మా, పక్కనే టీ కొట్టు పెట్టాను, అందరు కప్ తీస్తున్నాను, డబ్బులు తీసుకోకూడదు కానీ సుఖీభవ. చలో రైట్.